శాసన మండలిలో ఓ ఎమ్మెల్సీ సన్నగా ఉంటాడు. ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తాడు. అంతా తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అధికార పక్షాన్ని ఇరుకున పెడతాడు. ఆ ఎమ్మెల్సీ వేసిన ప్రశ్నలకు అధికార పక్షం శాసన మండలిలో పారిపోక తప్పలేదు. ఎవరా ఎమ్మెల్సీ ఏంటా కదా? అయితే మనం ఒక్కసారి శాసన మండలిలో జరిగిన తీరును పరిశీలించాల్సిందే. ఇటీవల కాలంలో జరిగిన శాసన మండలి సమావేశాల్లో వైసీపీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇరకాటంలో పెట్టారని చెప్పుకోవచ్చు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాణిని తనదైన శైలిలో పర్వతిరెడ్డి కూటమిపై ఎక్కుపెట్టారు. అదే మా నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు కావడం. శాసనసభలో 11 మందికి వైసీపీ పరిమితమైన సమావేశాలకి సభ్యులు రాకపోవడంతో శాసన మండలి వైసీపీ గళాన్ని బలంగా చంద్రశేఖర్ రెడ్డి వినిపించారు. నెల్లూరు బిడ్డగా శాసన మండలి ఒక రకంగా చెప్పాలంటే మొదటిసారిగా ఎన్నికైన పర్వతిరెడ్డి పరిణితి చెందిన సీనియర్ సభ్యుడిగానే శాసన మండలిలో వ్యవహరించారు. ఒకవైపు శాసన మండలిలో వైసీపీ పక్షనేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అస్వార్థతకు గురి కావడంతో ఆ పాత్రలో పూర్తిగా చంద్రశేఖర్ రెడ్డి పరకాయ ప్రవేశం చేసినట్టే కనిపించింది. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, వైఎస్ఆర్సీపీకి ఏ సంబంధం? ఆ కల్తీ నెయ్యి ఎవరి హయాంలో వచ్చింది? ఆ కల్తీ ట్యాంకర్ ఎవరి హయాంలో వచ్చింది? వెనక్కి వెళ్ళినటువంటి ఆ ట్యాంకర్ మళ్ళా ఎవరి ఒత్తిడితో పైకి వచ్చింది? ఎవరి ఒత్తిడితో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దేశాన్ని కుదిపిస్తున్న కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ వాణిని చంద్రశేఖర్ రెడ్డి రూపంలో వినిపించారని చెప్పక తప్పదు. శాసన మండలి ఒకవైపు అధికార పార్టీ మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్న వైసీపీలో నుంచి ఫిరాయించిన శాసన మండలి సభ్యులు వెన్నుపోట్లు పొడుస్తున్న శాసన మండలి చంద్రశేఖర్ రెడ్డిపై ఉరుమి ఉరుమి చూస్తున్న మంత్రులను లెక్క చేయకుండా తనదైన శైలిలో వైసీపీ జెండాను శాసన మండలిలో ఎగరవేశారు. ప్రతి అంశంపై కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శక్తివంచన లేని పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. వైసీపీ కేంద్ర కమిటీల సైతం శాసన మండలి సభ్యుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలి కూటమిని నిలదీస్తున్న తీరును నిశితంగా పరిశీలించి కితాబులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ హర్ష డైరీ బోలేబాబా డైరీ గురించి అధ్యక్ష ఒక్క మాట చూడండి అధ్యక్ష. మీరు నాకు అన్నారు దేవుణ్ణి రోడ్డుల మీదకి తెచ్చారని. చూడండి అధ్యక్ష, రోడ్డులో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. తిరుమల లడ్డూల్లో సిబిఐ చార్జ్ షీట్ లో క్లియర్ గా దాంట్లో ఎట్లాంటి ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఒకవేళ కల్తీ జరుగుంటే ఎవరి టైంలో కల్తీ జరిగింది అధ్యక్ష? వేరే టైంలో జరిగింది. సాక్షాత్తు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును మెచ్చుకున్నట్టు తెలుస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ మరోవైపు సలహాలు ఇస్తూ నెల్లూరు జిల్లా అవసరాలకు అనుగుణంగా మాట్లాడారని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ 2 years వచ్చేటప్పటికి మనం వాటిని పట్టించుకోకుండా ఎక్కడ స్కూల్స్ అక్కడ వదిలేసిన దానివల్ల ఈరోజు అన్ని కూడా ఇన్కంప్లీట్ ఉన్నందువల్ల పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం ఏదైతే పర్పస్ అనుకున్నామో ఆ పర్పస్ సర్వైవ్ కావట్లా. RO సిస్టమ్స్ పెట్టించాం నాడు నేడులో, అవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయడానికి ఇంతకుముందు ఏజెన్సీ ఉన్నాయి. ఆ ఏజెన్సీ ఇప్పుడు పనిచేయట్లా. IFP ప్యానల్ బోర్డ్స్ ని రిపేర్ చేయించడానికి విద్యారంగంపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాడు నేడు ద్వారా ఆధునీకరణకు నోచుకున్న ప్రభుత్వ పాఠశాలల పనులను ఎందుకు ఆపివేశారని ప్రశ్నించారు. నెల్లూరులోని KNR స్కూల్, YVM స్కూల్ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంపై సాక్ష్యాలను సభలో ప్రదర్శించారు. అలాగే పేద ఆడపిల్లలకు మేలు చేసే హై స్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలల విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగంపై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపులను ఆయన ఎండగట్టారు. 120 మంది పోలీసు అధికారులను VROలో ఉంచి వారికి రావాల్సిన DAలను చెల్లించకుండా వేధించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.